హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదండి. మే నెల కూడా వచ్చిందనమాట. ఈ నెలలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి కదండి. ఇదిగోండి, ఒంటికి శక్తినిచ్చే గ్లూకోండి ఇలా సబ్జా నీళ్ళలో నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న సబ్జా నీళ్ళల్లో అలా గ్లూకోండి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత, కరిగిన తర్వాత 2 చిన్న గ్లాసులు తీసుకొని అలా పోసుకొని ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతాయి, ఐస్ లాగా అవుద్దనమాట. నెక్స్ట్ డే పిల్లలకి కానీ మనమైనా కానీ తినొచ్చండి. ఎంతో శక్తినిస్తుంది కదా గ్లూకోండి. ఇది లేనోళ్ళు పంచదారైనా కలుపుకోవచ్చు. కాకపోతే ఎండాకాలం కాబట్టి గ్లూకోండి కలుపుకుంటే ఒంటికి ఎనర్జీ ఉంటుంది కదా, నీరసం లేకుండా ఉండిద్ది కాబట్టి చిన్నపిల్లలైనా మనమైనా కానీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డే 4-5 అవర్స్ కల్లా ఐస్ అయిపోద్ది అనమాట. అలా పెట్టేసుకొని 4-5 గంటల తర్వాత తీసి చూసుకుంటే ఐస్ అయిద్ది అనమాట. పిల్లలకి గనక ఒక స్పూన్ గుచ్చి గనక ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇదిగోండి, మిగిలిన గ్లూకోజ్ సబ్జా నీళ్ళు ఉన్నాయి కదా, సబ్జాలు ఉన్నాయి కదా, వాటిలో వాటర్ కలుపుకొని కొంచెం గ్లూకోడ్ కలుపుకొని తాగితే ఒంటికి కూడా ఎంతో మంచిది ఫ్రెండ్స్. ఇలా కూడా చేయండి. సమ్మర్ కాబట్టి మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి కాబట్టి ఎంతో మంచిది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.